రోజు రివ్యూలు జరుగుతుంటాయి. ఆ రివ్యూల పర్పస్ ఏంటో ఎవడికి అర్థం కాదు. ఉత్తరాంధ్ర కేంద్రంగా మెటల్ క్లస్టరు, విశాఖకొచ్చే పరిశ్రమలకు మెటీరియల్ లభించాలి. ఆర్టీజీఎస్ ద్వారా అక్రమ తవ్వకాలు గుర్తించాలి. కీలక ఖనిజాలకు విలువ జోడిస్తే ఎగుమతులకు అవకాశం. గనుల శాఖ మీద సమీక్షలో సీఎం చంద్రబాబు స్టేట్మెంట్. అంతా బానే ఉంది గానీ, ఇప్పుడు గనులు ఎవరు తవ్వుకుపోతున్నారు? ఎందుకు తవ్వుకుపోతున్నారు? ఎవరు అక్రమంగా తవ్వుతుంటే ఎవడు చూస్తా ఊరుకుంటున్నాడు? గనులకు పర్మిషన్ ఇచ్చినయన్నీ గతంలో 2024 వరకు ఎంత గనులు ఏ గనులకి పర్మిషన్ ఉండి తవ్వారు? ఇప్పుడు ఎందుకు ఆగినియి? ఎందుకు పర్మిషన్ లేకపోయినా తవ్వుతున్నారు? మెటీరియల్ ఎవరి దగ్గర లోపిస్తోంది? ఎందుకు లోపిస్తోంది? ఇదేమన్నా తేలిందా? 18 నెలల తర్వాత ఇంకా సమీక్షించుకోవడం ఏంటి? డెవలప్‌మెంట్, గ్రోత్ కదా కావాల్సింది. గనుల ఆదాయం తగ్గి, మద్యం ఆదాయం తగ్గి, ఇసుక ఆదాయం పోయి ఏమి వస్తున్నది? సంపద ప్రజలకి రావాల్సిన సంపద ఎవరి జేబుల్లోకి వెళ్తోంది? ఇది ఆలోచించాల్సిన అంశం.